హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రీసెంట్గా నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. సార్, నేను ఈ స్టాక్ కొన్నాను, ఇంత లాస్లో ఉంది, అమ్మాలా, అదేమన్నా బియర్ మార్కెట్లోకి వెళ్ళిపోతుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళందరికీ కూడా ఈ స్టాక్ కొనొచ్చు, ఈ స్టాక్ అమ్మచ్చు అని ఎలాంటి రికమెండేషన్ ఇవ్వట్లేదు. కానీ ఒక 6 months బ్యాక్ మీరు ఏ స్టాక్ కొన్నా 90% ఛాన్స్ ఈరోజు మీకు ఖచ్చితంగా లాస్లో ఉండుంటారు. ఎందుకంటే ఒక 6 నెలల క్రితం ఒక బుల్ మార్కెట్ ఎండింగ్ ఫేజ్లో ఉంది అండ్ ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఒక బియర్ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో మరి ఇలా బియర్ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఎంచుకున్న స్టాక్స్ ఆల్రెడీ మీరు కొన్న స్టాక్సో లేకపోతే కొనాలి అని అనుకుంటున్న స్టాక్సో ఇక్కడి నుంచి బియర్ మార్కెట్లోకి వెళ్తున్నాయా లేదా ఆల్రెడీ బియర్ మార్కెట్లోకి వెళ్ళిపోయాయా అనే విషయాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోలో నేను మొత్తం 7 కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఈ 7 కాన్సెప్ట్స్లో 2 or 3 కాన్సెప్ట్స్ హిట్ అయినా కూడా అలాంటప్పుడు ఆ స్టాక్స్ బియర్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నట్టే. నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని సెక్టార్స్ బియర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల పాటు బియర్ మార్కెట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా సెక్టర్ 2015 నుంచి 2021 దాకా బియర్ మార్కెట్లోనే ఉంది. 2021 నుంచి బియర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చాక లాస్ట్ 3 yearsలో ఒక ర్యాలీ వచ్చింది. అయితే ఇప్పుడున్న సినారియోలో అలాంటి బియర్ మార్కెట్లోకి ఏ సెక్టార్ వెళ్తుంది లేకపోతే ఏ స్టాక్ వెళ్తుంది అని అంత ఈజీగా మనం చెప్పలేము. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే 7 కాన్సెప్ట్స్ కనుక చాలా జాగ్రత్తగా విని అందులో 2 to 3 కాన్సెప్ట్స్లో మీరు సెలెక్ట్ చేసుకోబోయే స్టాక్ అవ్వచ్చు లేదా మీ పోర్ట్ఫోలియోలోని స్టాక్ అవ్వచ్చు, అట్లీస్ట్ 2 to 3 కాన్సెప్ట్స్లో ఈ స్టాక్ బియర్ మార్కెట్లోకి వెళ్తుంది అని కనుక మీకు అర్థమైంది అని అంటే మీరు దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్స్లో మనం బియర్ మార్కెట్లోకి వెళ్తున్నాం, చాలా కాలం పాటు ఈ స్టాక్ బియర్ మార్కెట్లోనే ఉండబోతుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా నేను ఏ స్టాక్ యొక్క బై ఆర్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు, కానీ మీరు కొనాలనుకుంటున్న స్టాక్స్లో లేదా మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్లో బియర్ మార్కెట్లోకి వెళ్తున్న స్టాక్స్ ఏంటి అని మీ ఓన్గా మీరు కనుక్కునే విధంగా 7 కాన్సెప్ట్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ 7 కాన్సెప్ట్స్ని నేర్చేసుకుందాం. ఈ 7 కాన్సెప్ట్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఎప్పుడైనా మనం ఒక స్టాక్ యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేస్తే అది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని అనుకుందాం. అలా ఫాస్ట్గా పెరుగుతున్న స్టాక్కి మనం ఎక్కడి నుంచి అయితే ఒక షార్ప్ రైజ్ వచ్చిందో అలాంటి షార్ప్ రైజ్ని మార్క్ చేసుకొని మనం లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేయొచ్చు. సో ఇలా ఫిబొనాచి లెవెల్స్ మనం డ్రా చేసినప్పుడు 61.8 రీట్రేస్మెంట్ అనేది మనకి ఒక గోల్డెన్ రేషియో అవుతుందన్నమాట. రేపటి రోజున ఎప్పుడైనా ఒక స్టాక్ పడిపోతూ ఆ 61.8 రీట్రేస్మెంట్ కంటే కిందకు వచ్చింది అంటే అలాంటప్పుడు మనకి ఆ పర్టికులర్ స్టాక్ అనేది బియర్ మార్కెట్లోకి ఎంటర్ అయింది అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐఆర్సిటీసీ యొక్క వీక్లీ చార్ట్ చూపిస్తున్నాను. సో ఈ ఐఆర్సిటీసీ యొక్క వీక్లీ చార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చాలా పెద్ద అప్సైడ్ ర్యాలీ వచ్చింది. సో ఈ అప్సైడ్ ర్యాలీకి నేను ఫిబొనాచి లెవెల్స్ కనుక మార్క్ చేసుకుంటే 61.8 రీట్రేస్మెంట్ అనేది 676 రూపాయల దగ్గర ఉంది. సో ఎప్పుడైతే స్టాక్ అలా పెరుగుతూ 1277 దాకా పెరిగి మళ్ళీ పడుతూ 61.8 రీట్రేస్మెంట్ అయినా 676 కిందకు వచ్చి క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ స్టాక్లో బియర్ మార్కెట్ స్టార్ట్ అయింది అని చెప్పి మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. యాక్చువల్గా ఇలాంటి ఇండికేషన్ మనకి మే 2022లో వస్తే ఇప్పటిదాకా అంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో ఉంది, కేవలం ఒక 10% మాత్రమే పెరిగినట్టుగా కనపడుతుంది. 2 సంవత్సరాలు ఒక స్టాక్లో హోల్డ్ చేసుకొని 10% మాత్రమే రిటర్న్స్ వచ్చాయి అంటే ఎఫ్డి చేసినంత రిటర్న్స్ కూడా మనకి రాలేదు. అలాంటప్పుడు ఈ స్టాక్ బియర్ మార్కెట్లో ఉంది అని అనుకోవడంలో తప్పలేదు కదా. అండ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా స్టాక్ క్లియర్గా ఒక సైడ్ వైజ్ లేదా బియర్ మార్కెట్లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంది. అందుకే మనం ఫస్ట్ ఫిబొనాచి రీట్రేస్మెంట్లో 61.8 రీట్రేస్మెంట్ కిందకి గనక స్టాక్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు ఒక పర్టికులర్ స్టాక్ అనేది బియర్ మార్కెట్లోకి ఎంటర్ అయింది అని అనుకోవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సింది వాల్యూమ్ అనాలిసిస్. యూజువల్గా స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి వాల్యూమ్స్ పెరుగుతూ ఉంటే మంచిదే, కానీ అదే స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు కాకుండా స్టాక్ ప్రైజెస్ పడుతున్నప్పుడు కనుక వాల్యూమ్స్ అనేవి ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అని అనుకోండి, అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ పడుతూ వాల్యూమ్ పెరుగుతుంది అని అంటే మనకి అది ఒక బియర్ సిగ్నల్ అని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ స్టాక్ బియర్ మార్కెట్లోకి వెళ్తుంది అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐఆర్సిటీసీ చార్ట్ మళ్ళీ తీసుకున్నాను. సో ఈ ఐఆర్సిటీసీ స్టాక్లో ఇందాక మనం చూసిన ఫిబొనాచి ప్రకారం 676 బ్రేక్ అయి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అర్థమైంది ఈ స్టాక్ బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతుంది అని చెప్పి.
కానీ వాల్యూమ్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే మీరు ముందుగానే ఈ స్టాక్లో బియర్ మార్కెట్ ఎంటర్ అవుతుంది అని చెప్పి ఈజీగా చెప్పేయచ్చు. ఎలా అంటారా, మనం ఇప్పుడే నేర్చుకున్నాం, చాలా సింపుల్. ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ ఇలా ఫాస్ట్గా పడుతూ ఉంటాయో, వాల్యూమ్స్ కనుక చాలా పెద్ద పెద్ద వాల్యూమ్స్ రికార్డ్ చేసినా లేదా ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ వచ్చినా, అలాంటప్పుడు మనకు అది క్లియర్గా ఒక బియర్ సిగ్నల్లోకి వెళ్తుంది అని చెప్పి మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ పడడంతో పాటు పెద్ద పెద్ద వాల్యూమ్స్ రికార్డ్ చేయడం, చాలా ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ రావడం వల్ల మనకి ఐఆర్సిటీసీ బియర్ మార్కెట్లోకి వెళ్ళబోతుందని చాలా ముందుగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ మన థర్డ్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సింది గోల్డెన్ క్రాస్ ఓవర్. మీకు మూవింగ్ యావరేజెస్ తెలుసు కదా, మూవింగ్ యావరేజెస్లో గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది ఎప్పుడైనా విన్నారా? యూజువల్గా ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతున్నా లేకపోతే పడుతూ ఉన్నా, అలాంటప్పుడు మనం దాని యొక్క మూవింగ్ యావరేజెస్ అబ్జర్వ్ చేస్తుంటే అందులో కూడా స్పెసిఫిక్గా ఒక 200 డేస్ మూవింగ్ యావరేజ్ని అండ్ అలాగే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఎప్పుడైతే 50 డే మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ అవుతుందో అలాంటప్పుడు దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం. అయితే ఇక్కడ 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైనుంచి కిందకి గనక క్రాస్ అయింది అని అంటే అలాంటప్పుడు ఇది నెగిటివ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ అవుతుంది. ఎప్పుడైతే చాలా కాలం ఒకసారి మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ పాజిటివ్ సైడ్ వచ్చిన తర్వాత నెగిటివ్ క్రాస్ ఓవర్ రావడానికి చాలా టైం పీరియడ్ పడుతుందో, ఇలాంటి టైం పీరియడ్ తర్వాత ఎప్పుడైతే మనకి ఫస్ట్ టైం గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తుందో అలాంటప్పుడు ఆ స్టాక్ బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అగైన్ ఐఆర్సిటీసీ చార్ట్ చూపిస్తున్నాను. ఐఆర్సిటీసీ యొక్క డైలీ చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ పాజిటివ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఇలాంటి పాజిటివ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత చాలా కాలం ఈ క్రాస్ ఓవర్ యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుతూ 50 మూవింగ్ యావరేజ్ కన్సిస్టెంట్గా పైకి వెళ్తూనే ఉంది. కానీ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా చాలా కాలం తర్వాత మనకి ఫస్ట్ టైం క్లియర్గా ఒక క్రాస్ ఓవర్ అనేది వచ్చింది. సో ఇలాంటి గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన టైంకి స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఐఆర్సిటీసీ బియర్ మార్కెట్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకి కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వదు అని మనకు అర్థమైపోతుంది అనమాట. అయితే ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ని యూజువల్గా అప్ ట్రెండ్ ఎండింగ్లోనే మనం పట్టించుకోవాలి. అంటే పాజిటివ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత చాలా కాలం 50 మూవింగ్ యావరేజ్ అనేది పైన ఉండి తర్వాత క్రాస్ ఓవర్ వస్తేనే పట్టించుకోవాలి. అదే ఒకవేళ మనకి సైడ్ వైజ్ మార్కెట్లో ఇలాగా ఫస్ట్ టైం మనకు ఒక పాజిటివ్ క్రాస్ ఓవర్ వచ్చి వెంటనే నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనం ఫోర్త్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రేకింగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్స్. ఒక పర్టికులర్ స్టాక్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంటే అది ఒక ట్రెండ్లో మూవ్ అవుతుంది అని అనుకోండి. అంటే స్టాక్కి సంబంధించిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ కనుక మనం డ్రా చేస్తే ఆ రెండింటి మధ్యలోనే స్టాక్ ట్రేడ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఏ రోజైతే ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర సపోర్ట్ని బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్ బియర్ మార్కెట్లోకి వెళ్తుంది అని చెప్పి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండస్ ఇండియా బ్యాంక్ యొక్క డైలీ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఈ డైలీ చార్ట్లో నేను దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ని డ్రా చేశాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు క్లియర్గా సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో ఇలా ఎప్పుడైతే మనకి సపోర్ట్ లైన్స్ బ్రేక్ అవుతాయో ఇమ్మీడియట్గా అది మనకి బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అవ్వడం వల్ల ఈ స్టాక్ దాదాపుగా 1250 రూపాయల నుంచి ఈరోజు 950 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు 30% స్టాక్ అనేది పడిపోవడం చూస్తున్నాం. సో ఇలా లాంగ్ టర్మ్ సపోర్ట్స్ కనుక బ్రేక్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్ బియర్ మార్కెట్లోకి వెళ్తుంది అని చెప్పి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సింది బొలింజర్ బ్యాండ్ అనాలిసిస్. యూజువల్గా ఏదైనా ఒక స్టాక్ గనక అప్ ట్రెండ్లో ఉంది అని అంటే దానికి సంబంధించిన బొలింజర్ బ్యాండ్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్టాక్ ప్రైస్ అనేది అప్పర్ బొలింజర్ బ్యాండ్కి మిడిల్ బొలింజర్ బ్యాండ్కి మధ్యలో పైన లెవెల్స్లో ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది బుల్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. కానీ అదే స్టాక్ గనక రేపటి రోజున పడిపోతున్నట్టుగా కనబడుతూ అండ్ బొలింజర్ బ్యాండ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్ లోవర్ బొలింజర్ బ్యాండ్కి మిడిల్ బొలింజర్ బ్యాండ్కి అంటే ఆ బ్యాండ్స్లో కిందున్న బ్యాండ్కి మధ్యలో ఎక్కువ కాలం ట్రేడ్ అవుతూ ఉంది అని అంటే ఈ రీజియన్లో మనకి ఎక్కువ కాలం ట్రేడ్ అవుతున్నప్పుడల్లా మనం దీన్ని ఒక బియర్ ట్రెండ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక స్టాక్ మనకి క్లియర్గా ఒక బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ ఇండస్ ఇండియా బ్యాంక్ చార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బొలింజర్ బ్యాండ్ డ్రా చేసినప్పుడు నాకు మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఒక బుల్ మార్కెట్లో ఉందో నేను అబ్జర్వ్ చేస్తే అప్పర్ బొలింజర్ బ్యాండ్కి అండ్ అలాగే మిడిల్
బొలింజర్ బ్యాండ్కి, అంటే పైన బ్యాండ్స్లో ఎక్కువ కాలం ట్రేడ్ అయిందనమాట. వేరాస్ కొంతకాలం తర్వాత అబ్జర్వ్ చేస్తే లోవర్ బొలింజర్ బ్యాండ్కి అండ్ అలాగే మిడిల్ బొలింజర్ బ్యాండ్కి మధ్యలో ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. సో ఇలా మీడియన్కి అండ్ అలాగే లోవర్ బొలింజర్ బ్యాండ్కి మధ్యలో ఎక్కువ కాలం ట్రేడ్ అవుతుంది అని అంటే అప్పుడు మనకు ముందుగానే అర్థమైపోతుంది ఈ స్టాక్ బియర్ మార్కెట్లోకి వెళ్ళబోతుంది. కాబట్టి ఈ స్టాక్ని మనం ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఇంకా వేరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలా అనే విషయాల్ని మనం క్యాలిక్యులేటివ్గా ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ 6th కాన్సెప్ట్లో చాలా ఈజీ కాన్సెప్ట్ RSI అనాలిసిస్. RSI గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా ఒక స్టాక్ చార్ట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కింద RSI లెవెల్స్లో 70 అండ్ 30 లెవెల్స్ని చాలా మేజర్గా చెప్పుకుంటారు. 70 పైన ట్రేడ్ అవుతూ ఉంటే ఓవర్ బాట్ అని, 30 కింద ట్రేడ్ అవుతూ ఉంటే ఓవర్ సోల్డ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక స్టాక్ మొన్నటిదాకా అప్ ట్రెండ్లో ఉంటూ ఇప్పుడు డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది అని అనుకుంటే అలాంటప్పుడు RSI ఎప్పుడైతే ఫస్ట్ టైం మనకి 30 కిందకు వస్తుందో అలాంటప్పుడు ఇక్కడ మనకు ఒక ఎగ్జిట్ సిగ్నల్ వచ్చినట్టు, లేదా ఇలా అంతకు ముందు ఉన్న బుల్ మార్కెట్ ఎండ్ అయిపోయి బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత RSI అనేది 70 దగ్గర ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఫస్ట్ టైం 30 దగ్గరకు వస్తుందో అలాంటప్పుడు మనం ఈ స్టాక్లో మనకు ఒక ఎగ్జిట్ సిగ్నల్ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇదే మనం ఎగ్జాంపుల్లో అబ్జర్వ్ చేస్తే ఇండస్ ఇండియా బ్యాంక్ చార్ట్ ఇందాకటి నుంచి చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ చాలా కాలం బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు RSI 70 దగ్గరలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైం 30 కిందకు వచ్చి ఒక గ్రీన్ కలర్ జోన్ ఫామ్ అయిందో అలాంటప్పుడు ఇక్కడ మనకు అర్థమైపోతుంది RSI 30 బిలో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బియర్ మార్కెట్ స్టార్ట్ అవబోతుంది అని. సింపుల్గా ఒక చిన్న ట్రాప్ క్రియేట్ అయిపోయి అక్కడ నుంచి మనకి డ్రాస్టిక్ ఫాల్ అనేది వచ్చింది. సో ఫస్ట్ టైం మనకి RSI 30 కిందకు వచ్చేసి కొంతకాలం ట్రేడ్ అవుతుంది కదా, ఇలా ఒక గ్రీన్ జోన్ లాగా ఫామ్ అవుతుంది. ఆ గ్రీన్ జోన్ ఫామ్ అయినప్పుడు మనం ఈ స్టాక్ బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సిమిలర్గా మనం IRCTC చార్ట్లో అబ్జర్వ్ చేసినా కూడా చాలా కాలం ఈ స్టాక్ అనేది 70 పైన ట్రేడ్ అవుతూ ఉంది చూసారా RSI. ఇలా ట్రేడ్ అవుతూ ఎప్పుడైతే ఫస్ట్ టైం నాకు ఇక్కడ ఒక గ్రీన్ జోన్ ఫామ్ అవుతూ RSI 30 బిలో వచ్చిందో అలాంటప్పుడు ఈ స్టాక్ ఇక్కడున్నప్పుడే ఇది బియర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయింది. కాబట్టి 2 to 3 years లేదా 4 to 5 years ఈ స్టాక్ ఇంకా సైడ్ వైజ్లోనే ఉండొచ్చు, లేదా ఇంకా బియర్ స్టేజ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకొని దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బియర్ మార్కెట్లోకి వెళ్ళింది అని అర్థం చేసుకోవడం కోసం ఒక మంచి ఇండికేటర్ యూస్ చేయాలి అని అనుకుంటే అది నథింగ్ బట్ ఇచ్చిమోకు క్లౌడ్ అనాలిసిస్. సో ఈ ఇచ్చిమోకు క్లౌడ్ ఇండికేటర్ని కనుక మనం యూస్ చేస్తూ స్టాక్ చార్ట్ని మనం అబ్జర్వ్ చేసి ఇచ్చిమోకు క్లౌడ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ చాలా కాలంగా ఇచ్చిమోకు యొక్క గ్రీన్ కలర్ క్లౌడ్ ఏదైతే ఉందో ఆ క్లౌడ్ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. అలా ట్రేడ్ అవుతూ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆ గ్రీన్ క్లౌడ్ కిందకు వస్తుందో ఆ గ్రీన్ క్లౌడ్ కిందకి ఎప్పుడైతే ఫస్ట్ టైం బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు ఆ స్టాక్ అనేది మనకి బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. చాలా కాలం ఈ స్టాక్ ఎయిదర్ సైడ్ వైజ్ కానీ లేకపోతే పడిపోవడం కానీ జరగచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక దాకా ఇండస్ ఇండియా బ్యాంక్ చూస్తున్నాం కదా. సో ఇండస్ ఇండియా బ్యాంక్ నేను ఇక్కడ వీక్లీ చార్ట్ తీసుకున్నాను, మనకి జూమ్ చేస్తే క్లియర్గా కనిపించాలి అని చెప్పి. సో ఇండస్ ఇండియా బ్యాంక్ యొక్క వీక్లీ చార్ట్లో ఈ గ్రీన్ కలర్ క్లౌడ్ పైన ఎంతకాలం ట్రేడ్ అయింది చూడండి, దాదాపు 1 year పాటు 2023 నుంచి 2024 దాకా పైన ట్రేడ్ అయింది. ఫస్ట్ టైం ఇక్కడ కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయినప్పటి నుంచి స్టాక్లో మనం ర్యాపిడ్ ఫాల్ చూస్తున్నాం, అంటే బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ ఇండికేటర్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు అంతకుముందు ఎప్పుడైతే ఇలా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ డ్రా చేసామో అవి కూడా ఆ లెవెల్స్లోనే బ్రేక్ అయ్యాయి. అండ్ అలాగే మూవింగ్ యావరేజెస్ చూసుకున్నా కూడా దాదాపు క్రాస్ ఓవర్స్ ఇక్కడే వచ్చాయి. సో మనం కనుక టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్గా నేర్చుకుంటే అలాంటప్పుడు ఏ స్టాక్ మనకి ఇంత డ్రాస్టిక్గా పడబోతుంది అని చెప్పి మల్టిపుల్ ఇండికేటర్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లెవెల్లో మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. అందుకనే మనం ఈ వీడియోలో నేర్చుకున్న 7 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్గా 2 లేదా 3 గనక కంబైన్ అవుతూ ఒక బియర్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేశాయి అని అంటే ఖచ్చితంగా ఆ స్టాక్ చాలా కాలం అట్లీస్ట్ 2 to 3 years అయితే మనకి పెద్దగా రిటర్న్స్ ఏమీ ఇవ్వదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం హ్యారీ డీస్కల్స్ రాసిన బియర్ మార్కెట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అనే బుక్ నేను చదివినప్పుడు అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే ఎప్పుడైతే మనకి బియర్ మార్కెట్ వస్తుందో అలాంటప్పుడు మన డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మార్కెట్లో ఎప్పుడు మన మనీ అనేది పెరుగుతూ ఉండదు, కొన్నిసార్లు పడిపోతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఇలా తగ్గేటప్పుడు చాలా తక్కువ తగ్గే విధంగా మనం చూసుకోవాలి.
అందుకనే ఏవైనా స్టాక్స్ ఇప్పుడే బియర్ మార్కెట్లోకి వెళ్తుంటే అలాంటి స్టాక్స్ మీద మనకి లాంగ్ టర్మ్ ఫండమెంటల్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే వాటిని మనం హోల్డ్ చేసుకుంటాం. కానీ అదే ఒకవేళ ఒక కంపెనీ గురించి మనకు పెద్దగా తెలియదు, ఫండమెంటల్ స్ట్రాంగ్గా లేవు, బట్ బియర్ మార్కెట్లోకి వెళ్తుంది, అలాంటప్పుడు మనం ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయితే మంచిది. సో అందుకనే ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీ స్టాక్స్ లేదా మీరు బై చేయాలనుకుంటున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవి బియర్ మార్కెట్లోకి వెళ్ళబోతున్నాయా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఆ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవాలా లేదా స్లోగా కొనాలా లేదా ఇంకా వేరే ఏదైనా యాక్షన్ తీసుకోవాలా, లైక్ ఎగ్జిట్ కాల్ ఇవ్వాలా, ఇలాంటివన్నీ మీ ఓన్గా మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.